ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 డేస్లో వస్తుంది. అది ఫేజ్ 2లో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు, గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని, గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవటమే కాకుండా గిరిజనేతరులు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక 200 సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ తరహాలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి 100కి 100% మేడారం జాతర నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థంతో పాటు గిరిజనుల ట్రెడిషనల్కి సంబంధించిన అంశాలన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూజారుల సూచనలతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నామనేది చెప్పాలన్నది ఈ ప్రభుత్వ పక్షాన నా ఆలోచన, మా సహచార మంత్రుల ఆలోచన అని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా మంత్రివర్యురాలిద్దరూ వారు కూడా ఒక మాట ఇస్తారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. పెద్దలు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్లకు కొన్ని పనులు అప్పచెప్పడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులు ఏంటి, మరి ఏ టైం వరకు చేయాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము, మళ్ళీ ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు, ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర మరి పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు.